వెల్కమ్ బ్యాక్. విశ్వనగరం హైదరాబాద్ ని ఓ మినీ ఇండియాగా చెప్పొచ్చు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ లో దేశంలోని అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు నివాసం ఉంటున్నారు. చూడచక్కని వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి విశ్వనగరం దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థలన్నీ ఇక్కడ తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయి. పెట్టుబడులకు బెస్ట్ చాయిస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్ఐలు మక్కువ చూపుతున్నారు. హైదరాబాద్ లో భారీగా సెటిల్ అవుతోన్న ఇతర ప్రాంతాల ప్రజలు ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చి ఇక్కడే స్థిరపడుతోన్న ప్రజలు జీహెచ్ఎంసీ పరిసరాల్లో ప్రాపర్టీల కొనుగోలుపై ఎన్ఆర్ఐల మక్కువ. చక్కటి వాతావరణం, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాతో ఆకర్షిస్తున్న విశ్వనగరం. అన్ని సంస్కృతుల మిశ్రమంగా ఉన్న హైదరాబాద్ నగరం మినీ ఇండియాగా కితాబునందుకుంటోంది. సౌత్ ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్ చేసిన మౌలిక సదుపాయాలతో పాటు చక్కని వాతావరణంతో ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ పైనే ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్ పరిస్థితులు చూశాక ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఎన్ఆర్ఐలు కూడా చేరారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశం ఉన్న ఎంతో మంది ఆ దిశగా ప్రయత్నం చేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. ఇక గత కొంతకాలం నుంచి విశ్వనగరంలో తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా స్థిరాస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తో ఎక్కువ అనుబంధం ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండడం విశ్వనగరానికి కలిసి వచ్చింది. విద్య, ఉపాధితో పాటు ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో మెరుగ్గా ఉండడంతో ఎన్ఆర్ఐల చూపు హైదరాబాద్ పై పడింది. ఇక హైదరాబాద్ కు ఉన్న ప్లస్ పాయింట్ వాతావరణం. ఇక్కడి వాతావరణంతో అన్ని వయసుల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైల్ నెట్వర్క్ తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం మంచి అసెట్ గా చెప్పొచ్చు. దీంతో విదేశాల్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు ప్రస్తుతం హైదరాబాద్ పై ఫోకస్ పెట్టారు. ఓపెన్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్, ఆఫీసు స్పేస్ కొనుగోలు చేస్తున్నారు. తాము సంపాదిస్తున్న డబ్బును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, ఫిక్స్ డిపాజిట్లు వంటి వాటిపై పెట్టకుండా భూమిపై పెట్టాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక్కొక్క వెంచర్లో 10 ప్లాట్స్ కానీ 20 ప్లాట్స్ కానీ ఒక పెద్ద బ్లాక్ తీసుకోవడం కానీ అలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు దూరం నుంచి చూస్తుంటే హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, ఓఆర్ఆర్ కానివ్వండి, లేదా రోడ్ కనెక్టివిటీస్ కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 yearsలో ఏదన్నా నగరం మన ఇండియాలో డెవలప్ అయింది ఫాస్ట్గా అంటే అది హైదరాబాద్ ఒక్కటే. ప్రాపర్టీ కొనుగోలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు హై రిటర్న్స్ కు చక్కని ఆప్షన్ అని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు. అందువల్లే ఎన్ఆర్ఐలు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.